ఇటీవల భారతదేశం ఏ సంవత్సరం నాటికి లింఫాటిక్ ఫైలేరియాసిస్ నుండి విముక్తి పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది? 2027 నాటికి. ఇటీవల హాల్ హిందుస్థానీ ఏరోనాటికల్ లిమిటెడ్ తన శిక్షణ విమానం అయినటువంటి HJT-36 పేరును దేనిగా మార్చింది? ఏసాస్. ప్రపంచంలోనే మొట్టమొదటి హైబ్రిడ్ క్వాంటం సూపర్ కంప్యూటర్ అయిన రీమీని ఏ దేశం యాక్టివేట్ చేసింది? జపాన్ దేశం. జపాన్లోని ఇంజనీర్లు ప్రపంచంలోనే మొట్టమొదటి హైబ్రిడ్ క్వాంటం సూపర్ కంప్యూటర్ అయిన రీమీని యాక్టివేట్ చేశారు. ఇది 20 క్విట్ క్వాంటం ప్రాసెసర్ను కలిగి ఉంది. ఈ హైబ్రిడ్ వ్యవస్థ సాంప్రదాయ సూపర్ కంప్యూటర్కు మించి సంక్లిష్టమైన గణనను నిర్వహించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇది భౌతిక శాస్త్రం మరియు రసాయన శాస్త్రంలో పరిశోధనను ముందుకు తీసుకెళ్లగలదని భావిస్తున్నారు. ఇటీవల వార్తల్లో కనిపించిన పాండోరా మిషన్ ఏ అంతరిక్ష సంస్థతో ముడిపడి ఉంది? నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా. సుదూర ఎక్సోప్లానెట్ల వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి నాసా 2025లో పాండోరా మిషన్ను ప్రారంభించనుంది. ఇది నివాస యోగ్యతకు కీలక కారకాలైనటువంటి మేఘాలు, పొగమంచు మరియు నీటిపై దృష్టి పెడుతుంది. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ వంటి ప్రస్తుత టెలిస్కోప్ల ద్వారా మిగిలి ఉన్న ఖాళీలను పూరించడం, ఎక్సోప్లానెట్ నమూనాలను మెరుగుపరచడానికి గ్రహ రవాణాపై దృష్టి సారించడం ఈ పాండోరా లక్ష్యం. బెంగళూరులో ఏరో ఇండియా షో 2025ను ఎవరు ప్రారంభించారు? రాజ్నాథ్ సింగ్, ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. తదుపరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది? భారతదేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ సంయుక్తంగా ప్యారిస్లో జరిగినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ సందర్భంగా తదుపరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ను భారతదేశం నిర్వహిస్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు. రాష్ట్రాలు మరియు రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ద్వారా నాణ్యమైన ఉన్నత విద్యను విస్తరించడం అనే విధాన నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ రాష్ట్రాలు మరియు రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ద్వారా నాణ్యమైన ఉన్నత విద్యను విస్తరించడం అనే విధాన నివేదికను విడుదల చేసింది. ఇది గత దశాబ్దంలో నాణ్యత, నిధులు, పాలన మరియు ఉపాధి సామర్థ్యం యొక్క పరిమాణాత్మక విశ్లేషణను అందిస్తుంది. జాతీయ విద్యా విధానం అనగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం 2035 నాటికి 9 కోట్ల మంది విద్యార్థులకు ఉన్నత విద్య నమోదును రెట్టింపు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. R-37M క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? రష్యా. ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్ టు ఎయిర్ క్షిపణులలో ఒకటైనటువంటి R-37M క్షిపణిని రష్యా భారతదేశానికి అందించింది. దీనిని రష్యా అభివృద్ధి చేసింది. R-37M దృశ్య పరిధి దాటి శత్రు యుద్ధ విమానాలు మరియు డ్రోన్లను లక్ష్యంగా చేసుకోవడానికి రూపొందించబడింది. ఈ క్షిపణి 300 నుంచి 400 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. అదేవిధంగా మాక్ 6 వరకు వేగాన్ని కలిగి ఉంటుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన క్విపు అంటే ఏమిటి? ఇది ఒక బహుళ గెలాక్సీ సూపర్ క్లస్టర్లను కలిగి ఉన్నటువంటి ఒక సూపర్ స్ట్రక్చర్. ఖగోళ శాస్త్రవేత్తలు క్విపును కనుగొన్నారు. ఇది గెలాక్సీలు సూపర్ క్లస్టర్లుగా సమూహమైనటువంటి ఒక భారీ సూపర్ స్ట్రక్చర్. ఈ క్విపులో దాదాపు 70 గెలాక్సీ సూపర్ క్లస్టర్లు ఉంటాయి.
ఇది 1.3 బిలియన్ కాంతి సంవత్సరాల వరకు విస్తరించి ఉంటుంది. ఇది పాలపుంత కంటే 13,000 రెట్లు పొడవుగా ఉంటుంది. ఇటీవల ఇండియా ఎనర్జీ వీక్ 2025 ఏ నగరంలో ప్రారంభమైంది? న్యూఢిల్లీలో. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 11, 2025న న్యూఢిల్లీలో 3వ ఇండియా ఎనర్జీ వీక్ను వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రపంచ ఇంధన మార్కెట్గా భారతదేశం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. మొట్టమొదటి ఇండియా ఎనర్జీ వీకు బెంగళూరులో ఫిబ్రవరి 2023లో జరగగా, రెండవది గోవాలో ఫిబ్రవరి 2024లో జరిగింది. మూడవ ఎడిషన్ వచ్చి 2025 ఫిబ్రవరి 11 నుంచి 14 వరకు న్యూఢిల్లీలో జరగబోతున్నది. స్పిన్నర్ స్పోర్ట్స్ డ్రింక్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రిలయన్స్. ఏ దేశానికి చెందిన పరిశోధకులు ఆటిజంకు సంబంధించిన మెదడు కార్యకలాపాలను కనుగొన్నారు? ఇజ్రాయెల్ దేశం. ఇటీవల వార్తల్లో కనిపించిన లంపీ స్కిన్ డిసీజ్ ఏ జాతి లేదా సమూహంలో ఎక్కువగా కనిపిస్తుంది? పశువులు, క్యాటిల్స్ అండ్ వాటర్ బఫెలో అంటాము. హైదరాబాద్కు చెందిన బయోటెక్ కంపెనీ బయోవెట్ పాడి పశువులు మరియు గేదెల కోసం రూపొందించిన లంపీ స్కిన్ డిసీజ్ వ్యాక్సిన్ బయోలంపీ వ్యాక్సిన్ కోసం సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి ఆమోదం పొందింది. లంపీ స్కిన్ డిసీజ్ అనేది ప్యాక్స్విరిడే కుటుంబానికి చెందిన లంపీ స్కిన్ డిసీజ్ వైరస్ వల్ల కలిగే అంటువైరల్ వ్యాధి. ఈ వ్యాధి పాల ఉత్పత్తి తగ్గడానికి, ఎద్దులలో వందిత్వానికి మరియు చర్మాలకు నష్టం కలిగిస్తుంది. ఇది రక్తం తినేటటువంటి కీటకాలు మరియు కలుషితమైన నీరు లేదా మేత ద్వారా వ్యాపిస్తుంది. ఇటీవల వార్తలో కనిపించిన మొరాండ్ గంజల్ నీటిపారుదల ప్రాజెక్టు ఏ రాష్ట్రానికి సంబంధించినది? మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లోని మొరాండ్ గంజల్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జాతీయ పులుల సంరక్షణ అథారిటీ NTCA హెచ్చరించింది. ఈ ప్రాజెక్టులో హోషంగాబాద్, బేతుల్, హర్దా మరియు ఖాండ్వా జిల్లాల్లో నీటిపారుదల మెరుగుపరచడానికి మోరాండు మరియు గంజల్ నదులపై 2 ఆనకట్టలు నిర్మించడం జరుగుతుంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ MIS ఏ ఇంటిగ్రేటెడ్ స్కీమ్లో భాగంగా చేయబడింది? PM ఆశా. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కోసం ప్రభుత్వం మార్గదర్శకాలను సవరించింది. ఈ MIS ఇప్పుడు PM ఆశా పథకం అనగా ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియానులో భాగం. ఇది రైతులకు సరసమైన ధరలను నిర్ధారిస్తుంది. MIS పాడైపోయే వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలను నిరోధిస్తుంది. రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రభుత్వాల అభ్యర్థన మేరకు ఇది అమలు చేయబడుతుంది. పంటల సేకరణ పరిమితిని ఉత్పత్తిలో 20% నుండి 25% పెంచారు. ఇటీవల వార్తల్లో కనిపించిన వరుణ నది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది? ఉత్తరప్రదేశ్. వరుణ నది మరియు అస్సీ నదుల కలయికే వారణాసి పట్టణం. వరుణ నదిలో దాదాపు 1000 కాలుష్య కారకాలు ఉన్నాయని BHU జంతు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ పరిశోధనలో వరుణ నదిలో 580 మరియు అస్సీ నదిలో 349 కాలుష్య కారకాలు కనుగొనబడ్డాయి. వరుణ నది గంగా నదికి ఉపనది. ఇది ప్రయాగరాజులోని ఫుల్పూర్ నుండి ఉద్భవించింది. ఇది వారణాసిలోని సారాయి మోహన సమీపంలో గంగా నదిలో విలీనం అవుతుంది. 14వ ఆసియా ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఫోరం ఎక్కడ జరుగుతుంది? న్యూఢిల్లీలో. 14వ ఆసియా
ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఫోరం ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ICAR సహకారంతో ఆసియా ఫిషరీస్ సొసైటీ AFS నిర్వహించిన ఈ ఫోరం యొక్క థీమ్ వచ్చి ఆసియా పసిఫిక్లో నీలిరంగు వృద్ధిని పచ్చదనం చేయడం. ఇటీవల జాతీయ స్నూకర్ ఛాంపియన్షిప్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? పంకజ్ అద్వానీ. భారతదేశపు అత్యంత విజయవంతమైన స్నూకర్ ఆటగాడైనటువంటి పంకజ్ అద్వానీ మరోసారి జాతీయ స్నూకర్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్నాడు. ఇది అతని యొక్క 36వ జాతీయ టైటిల్. ONGCకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పంకజ్ అద్వానీ ఫైనల్లో బ్రిజేష్ దమానిని ఓడించాడు. ఈ టోర్నమెంటు ప్రదర్శన ఆధారంగా ఆసియా మరియు ప్రపంచ ఛాంపియన్షిప్లకు భారత జట్టును నిర్ణయిస్తుంది. ఇటీవల అభివృద్ధి చెందిన భారతదేశం ఎట్ 2047 పురోగతికి మార్గం అనే నీతి ఆయోగ్ కాన్క్లేవ్ ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో.